హాయ్ హలో గాయ్స్ అందరూ అయితే ఎలా ఉన్నారు బాగున్నారా? నేను మీ సుబ్బు అనమాట. ఈరోజు ఇసురు వల వేటకనేది వచ్చాననమాట. నాపుడు వల అనేవి కూడా వేశాననమాట. కానీ ఇసురు వల వేటకి బాగానే తగిలినాయి. నాపుడు వలకు కూడా బాగానే తగిలినాయి అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ ఇసురు వల వాట అనేది వేస్తాను. ఒకసారి అయితే మీరు చూడండి. వేసిన తర్వాత మనకేం చేపలు పడ్డాయి అనేది నేను చెప్తాను. ఓకేనా? ఫస్ట్ ఇసురు వల అనేది వేస్తున్నాను చూడండి. ఇసురు వల అనేది వేసాను. వేసిన తర్వాత మనకి ఏం చేపలు పడతాయి అనేది చెప్తాను. అవి బుట్టలో పడవలన్నమాట. మీరు కనపడుతున్నాయి కదా, అది ఇనప పడవ. అది ఓకే, ఇనప పడవ వెళ్ళిపోతుంది అనమాట. బుట్టలు తీసుకుని వేరే సైడ్ పెట్టడానికి. చూసారు కదా, మనకి ఇది బొచ్చె చేప అనేది వచ్చింది వాటికి. ఈ బొచ్చె చేప అనేది వచ్చిందనమాట. ఈ బొచ్చె చేప అనేది ఈ గురకలు అనేది ఒక వాటికే వచ్చినాయి అనమాట. అంటే నేను ఇప్పుడు వల్లేసి ఆ మధ్యలో ఇసురుల వేట అనేది నేను చేశాను. చేస్తే ఈ బొచ్చె చేప అనేది మనకు పడింది. ఇది వచ్చేసేసి కాటా వేస్తే 5 కేజీలు అనేది ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని అనేది ఎలా తీయాలనేది నేను తీస్తానన్నమాట. చెప్తా ఉంటాను. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఏరియాలో 1 కేజీ బొచ్చెకి ఎంత రేటు అనేది మీరు కామెంట్ అయితే చేయండి. ఓకేనా? మీ ఏరియా అనేది కూడా ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. మీదే ఊరు అనేది కూడా ఒకసారి కామెంట్లో చెప్తే నాకు అర్థమైద్ది అనమాట, నా వీడియో ఎంత దూరం వెళ్తుంది అనేది. ఇది ఇసురు వలలో పడింది కదా, అది డైరెక్ట్గా బయటికి తీసి వేస్తే ఎటుకట్టు దూకిద్దని నేనేం చేశానంటే ఇసురు వాళ్ళతో పాటు లోపల వేసేసాను. అప్పటికే చూడండి ఎలా దూకుతుంది, అది హుషారుగా ఉంది. అటు ఇటు గెంతిందంటే ఇంక చేతికి కూడా దొరకదు ఫ్రెండ్స్. కష్టపడి పెట్టాను, అందుకని ఆపలో వేసి దాన్ని జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట. చూడండి ఎలా తీస్తున్నాను. పోస్తాడు అనేది చిక్కలేదనమాట నాకు. ఓకే, ఆ పోస్తాడు అనేది లోపల ఉంది. పోస్తాడు అనేది పట్టుకుంటే ఇది దొరికిద్ది అనమాట కంత. అప్పుడు ఆపలోకి వేయచ్చు. ఓకే, అది అనేది జాగ్రత్తగా తీస్తున్నాను అనమాట. ఒకవేళ అటు కొట్టినా ఇటు కొట్టినా ఆపలోనే ఉంటుంది. ఒకవేళ వాళ్ళ పగలు కొట్టినా ఆపలోనే ఉంటుందని ఐడియా ప్రకారం అలా వేసాను అనమాట. చూడండి, ఇంకా వేట అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ముందు ముందు వేట కూడా చాలా బాగుంటుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూడటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం రిక్వెస్ట్ అనుకోండి చిన్నగా, కొంచెం ఏమనుకోమాకండి. ఓకేనా? ఇప్పుడైతే చూడండి, చేపనైతే తీసేసాను. తీసి ఆపలోకి వేసేసాను. ఓకేనా? అంటే బతకేయాలన్నమాట. అంటే చాలా టైం వరకు ఉంటాం అనమాట. చేపలు పడుతున్నాయి కదా, చాలా టైం అనేది పట్టిద్ది, అందుకని ఉంటాము. ఓకే, ఇదే అనమాట మా డ్యాము. చూడండి, ఆ కొండల కాడ మా ఊరు అనమాట. పొద్దుగాల మంచు పట్టింది, అందుకని అలా ఉందన్నమాట. పక్కనే వల్ల కూడా వేసాను. యువతలు నేను వేస్తున్నాను ఇసురు వల్ల యాట చేసుకుంటా. వల్ల కూడా వేసాను, అవి కూడా చూడాలి, కొంచెం టైం పట్టిద్ది. ఓకేనా? ఇవే మన చేపలు అనమాట. ఒకసారి చూడండి, అదే అనమాట మన బొచ్చ. దాని హుషారు చూడండి ఎంతలా ఉంటుందో. మామూలుగా చూసారా? అసలు చూడండి ఎట్లా చేసిందో. సెల్ ఫోన్ మీద నీళ్ళు కూడా కొట్టేసింది అనమాట. మళ్ళీ అనేది వాటి అనేది వేసాను అనమాట. వేసి తీస్తుంటే ఈసారి పెద్దగా అనేది ఏమి రాలేదనమాట. ఓకేనా? కానీ వాటి తర్వాత వచ్చినాయి. ఒక్క వాటికి వస్తున్నాయి, ఒక్క వాటికి రావట్లేదు అనమాట సరుకు. మీరు అన్నదారాలు అనేది బాగా అలా కిందకి పైకి లాగితే ఒక దగ్గరికి వచ్చినప్పుడే పైకి లాగండి వాళ్ళని. ఓకేనా? కింద పెద్ద చేపలు కూడా ఉంటున్నాయి అనమాట ఒక్కోసారి వాటిలో. ఓకేనా? మీరు ఎక్కడైనా సరే ఇసురు వల అనేది వేస్తే ఒక్కోసారి పెద్ద చేపల మీద కూడా ఇసురు వల పడిద్ది. అప్పుడు మీరు అన్నదారాలు బాగా లాక్కొని వల పైకి లాక్కుంటే అప్పుడు చేపలు అనేవి మనకు వస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి పెద్దగేం రాలేదు, ఒక 2 గురకలు అనేది వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు చూడండి నాపుడు వల మీద అనేది వచ్చానమాట. చూస్తున్నాను వాళ్ళు, ఎందుకంటే టైం అయిపోతుంది, చచ్చిపోతాయి అని అందుట్లో ఇందులోకి వచ్చి చూస్తే ఒక ఎర్రమోస అనేది పడిందనమాట. చూడండి, 2 కేజీల దాకా ఉంటుంది. ఓకే, ఇదే అనమాట. చూసారా, ఇది మోస్ అంటాము. మీ దగ్గర మీ ఏరియాలో ఏమంటారో కొంచెం చెప్పండి. దీని రేటు కూడా చెప్పండి. ఓకేనా? దీని రేటు కూడా ఎంత, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా, ఎంత ఉందనేది తెలుసుకోవటానికి. ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది. అసలు చూడండి దాని హుషారు కూడా చూడండి, ఎంత హుషారుగా ఉందో చేప. ఇప్పుడే పడినట్టుంది. హుషారు మామూలుగా లేదు దానికి. అసలుకి వలలోంచి చేపను కూడా తీనియట్లేదు అది. చూసారా? ఇంకేం చేస్తాం, హాఫ్ ఫుల్ అయిపోయేసరికి పక్కన కట్టేసేసి సంచులు అనేది తీసుకొని వేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ వల అనేది చూస్తూ ఉన్నాను అనమాట, ఏమన్నా ఉన్నాయా లేవా అనేది. ఇప్పుడు అలా చూస్తూ ఉంటేనే పక్కన ఒక చేప అనేది నాకు కనపడింది అనమాట. ఎమ్మిటే పడ్డాయి. అదిగో చూసారా, మళ్ళీ అదేను. కాకపోతే ఇది కొంచెం సైజ్ ఎక్కువ, 3 కేజీల దాకా, మూడు పైన ఉంటుంది అనమాట ఇది. ఓకేనా? ఇది కేజీ వచ్చి మీ ఏరియాలో ఎంత? ఓకే, అది నాకు కొంచెం చెప్పండి. మీరు కనుక ఈ వీడియో చూస్తుంటే లైక్ చేయండి. మీ ఏరియా ఓకేనా? మీ ఏరియాలో ఈ ఫిష్ తినే ఉంటారు కదా, ఫిష్ అనేది, అప్పుడు మీకు ఎంత రేటు పడిందో చెప్పండి. ఓకేనా?
ఇది కూడా చాలా కళ్ళు అనేది ఎక్కించుకుందనమాట. దీన్ని తీసేసరికి కూడా టైం పట్టింది. అందుకని తీసేది చూపియలేదు. ఓకే. ఇప్పుడైతే మళ్ళీ వేరే వాళ్ళైతే చూస్తున్నాను. ఈ వల అయితే పెద్దగా ఏం తగలలేదనమాట. కొన్ని కొన్ని వలలో తగిలినాయి, కొన్ని వలలో తగలలేదనమాట. అది మన అదృష్టం చేపలు. ఓకే. చూస్తున్నారు కదా, ఇదే అనమాట వేరే వల. నేనేస్తుంది 8 వెళ్ళొచ్చనమాట. అదిగో చూసారు కదా, వేరే వేరే వాళ్ళ కాడికి వస్తే చేప అనేది పడిందనమాట. అంటే ఇవే వాళ్ళు బారుగా వేస్తానమాట, ముక్కలు ముక్కలుగా ఒకటే బారు వేసాను. ఇక్కడ కూడా అదే పడింది ఎర్రచేప. మనకు పడింది ఒక్కటి బొచ్చి మాత్రం ఇసురు వాళ్ళకి పడింది. అది తిరగట్లేదనమాట. తిరుగుతుందల్లా ఈ మోసు చేప అనేది తిరుగుతుంది. దీనికి చూడండి కళ్ళు కూడా బయటకు వచ్చేసినాయి, ఉబ్బిపోయినాయి. నైట్ వేసాను వాళ్ళు. నేను చూస్తుంది వచ్చేసేసి 11, 11:30 టైం చూస్తున్నాను. ఎందుకంటే ఇసురు వల అనేది వేట చేశాను కదా, కొంచెం సరుకు తగిలిద్దని ఇసురు వల్ల యాడ్ చేశాను. ఇది మాత్రం కళ్ళు మామూలుగా ఎక్కించుకోలేదు. కళ్ళు చాలా కొట్టాల్సి వచ్చింది ఇది. ఎందుకంటే పక్కన గవ్వ కానీ చాకు కానీ ఏమీ లేదు నా దగ్గర. ఓకే. అప్పుడు చేత్తో ఒక్కొక్క కన్ను కొట్టి దాన్ని బయటికి తీసేసాను. ఎందుకంటే మనము ఎక్కువసేపు ఉంటాం కదా డ్యామ్లో, ఇసురు వల వేట అనేది చేసుకుంటా. అవి బతుకుంటేనే మనకి బెస్ట్ అనమాట. చచ్చిపోతే డ్యామేజ్ కింద వేస్తారు వాళ్ళు. సగానికి సగం రేటు తగ్గిపోద్దనమాట. ఇంతకీ మా ఏరియాలో వచ్చి మీకు రేటు చెప్పలేదు కదా, ఐస్కి వేస్తానమాట నేను ఒకసారి డైరెక్ట్గా. ఎంత సరుకైనా వేసుకుంటాడు ఐస్కి. ఓకే. అక్కడ మా ఊళ్ళోనే ఓనర్ అనే అతను ఒక అతను ఉన్నాడు. అంటే చాలామంది ఉన్నారు. నేను ఒక అతనికి వేస్తున్నాను అనమాట. ఇప్పుడు అతను ఎంత ఇస్తున్నాడు అంటే నాకు 2 కేజీల పైన ఉంటే 100 రూపాయలు ఇస్తున్నాడు అనమాట. అతనికి వేస్తున్నాను. మీ ఏరియాలో మీరు ఒకవేళ ఫిష్ కొన్నా, మీరు చేపలు పట్టే వాళ్ళైనా సరే, మీ ఏరియాలో ఎర్ర చేప కానీ బొచ్చు కానీ ఎంత రేటు ఉందనేది మీరు చెప్పండి. ఓకేనా. ఒకసారి ఫుల్ వీడియో అనేది చేస్తాను. చేపల రేటు ఎంత ఉంటాయి అనే దాని గురించి చెప్తాను. ఓకేనా. అంటే నేను పట్టే చేపలు, నేను ఏ చేపలు అయితే పడతాను వాటి రేట్ల గురించి మీకు చెప్తాను. ఓకేనా. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, చూడండి ఇవన్నమాట. ఆప అయితే ఎత్తేసాము, వాళ్ళ చూడటం అయిపోయింది. ఎత్తేస్తే ఇవి మన చేపలు, ఇందాక పడిన బొచ్చు అనమాట. చూడండి ఎలా హుషారుగా ఉన్నాయో, ఫ్రెష్గా ఉన్నాయి అనమాట చేపలు. ఫ్రెష్గా ఉంటే మనం ఆడకపోయిందా కొంచెం సేపు ఉంటాయి, ఆడకపోయిన తర్వాత ఆల్మోస్ట్ చచ్చిపోతాయి అనమాట ఇవి. ఎందుకంటే పైనే ఉంటాయి కదా, చచ్చిపోతాయి ఆల్మోస్ట్ ఇవి. ఓకేనా. చూడండి ఇప్పుడు ఒడ్డుకు వచ్చాను అనమాట. ఒడ్డుకు వచ్చిన తర్వాత ఈ విధంగా పక్కన అనేది గ్రేడ్ చేసుకుంటున్నాను అనమాట చేపలు. ఓకేనా. ఇప్పుడు గురకలు వేసేసి ఈ పెద్ద చేపలు వేస్తాను అనమాట. ఒకసారి మీరు చూడండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇది బొచ్చు అనమాట. మిగతాయి 4 మోసలు అనేవి పడ్డాయి అనమాట. ఓకేనా. అవి గురకలు వేరే వాళ్ళవి. ఇంకా నేను కాట పెట్టాను కానీ వేయలేదు. ఓకే. చూడండి ఇప్పుడు బొచ్చు అయితే చూపిస్తాను. ఒకసారి మీరైతే చూడండి గాయస్. బొచ్చు అయితే చూపిస్తాను. వచ్చేసేసి 5 కేజీలు అయితే వచ్చింది. ఇదనమాట గాయస్ బొచ్చ. చూడండి 5 కేజీలు అనేది వచ్చిందనమాట. కాటాయి అయితే వేసేసాను అనమాట ఆల్మోస్ట్ మొత్తం కూడా. అతను రాసుకుంటున్నాడు. అతని లెక్క అతనిది, మా లెక్క మాదనమాట. అతను పైన టౌన్ నుంచి వస్తాడు సరుకు ఎత్తుకొని పోవటానికి, ఇక్కడి నుంచి పల్లెటూరు నుంచి. ఓకే. మా చేపలు మేము రాసుకుంటాము, వాళ్ళ చేపలు వాళ్ళు రాస్తారనమాట. వాళ్ళ లెక్క వేరుంటుంది, మా లెక్క వేరుంటుంది అనమాట. నచ్చితే లైక్